వెల్కమ్ టు బీఆర్కే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శరత్ చంద్ర గారు, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఫుడ్స్ లేదా బయట తినే ఫుడ్స్ అసలు పొట్టకి హాని చేస్తాయి. అసలు మొత్తం గట్ హెల్త్ పాడవడానికి కారణం ఇవే అని చెప్తూ ఉన్నారు. ఆయిల్ ఫుడ్స్ అంటే అసలు డైజెషన్ అవ్వడానికి లేట్ అవుతుందా డాక్టర్ గారు? ఎందుకు అది పొట్టను పాడు చేస్తుంది అసలు? సో మనం ఇప్పుడు నీళ్ళు తాగంగానే ఆ నీళ్ళు అనేది గొంతులో నుంచి పేగులోకి వెళ్ళిపోతాయండి. హార్డ్లీ ఇక్కడ కడుపులో ఆగవు. అలాగే మీరు ఇడ్లీ తినంగానే 2 గంటల్లో ఆకలేస్తాయి. పూరి తింటే మధ్యాహ్నం వరకు ఆకలేదు. సో ఆయిల్ ఫుడ్, సో ఆయిల్ ఆర్ కొవ్వు ఫ్యాట్ అనేది డైజెషన్ చాలా టైం పడుతుంది. సో ఈ ఆయిలీ ఫుడ్స్ ఆర్ ఫ్యాటీ ఫుడ్స్ ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి తింటే హెల్త్ పాడవుతుంది. సో మనకి హార్ట్లో బ్లాక్స్ కానీ, ఈ ఫ్యాటీ లివర్ కానీ, క్యాన్సర్స్కి కానీ ఇదే మెయిన్ రీజన్. సో మనకి ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఒమేగా 6 ఎక్కువ తీసుకున్నా కూడా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాని రేషియోని మనం మెయింటైన్ చేయాలి. సో 3 and 6 ఒక రేషియోలో తీసుకుంటేనే మనకి ఇది మంచిగా అవుతుంది అనమాట. అట్లా. సో రీసెంట్గా ఒక స్టడీ అండి. సో ఈ రీసెంట్ స్టడీలో ఏం చెప్తుందంటే, మనం తినే ఈ గీ ఆర్ బటర్ ఉంది కదా, బటర్. సో ఇది బటర్ అంటే నథింగ్ బట్ యానిమల్. అవును. సో దాన్ని మీరు రీప్లేస్ విత్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ లైఫ్ స్పాన్ అంట. సో డిక్రీజ్ ది ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్స్ అంట. సో మనం ఎక్స్ట్రా బటర్, ఎక్స్ట్రా చీజ్, బర్గర్స్ ఇట్లాంటివి తింటూ ఉంటాం. సో మీరు ఎంత ఎక్కువ బర్గర్లు ఎక్స్ట్రా బటర్తో తింటారో మీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అదే మీరు అదే దాన్ని ప్లాంట్తో రీప్లేస్ చేస్తే మీ ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది, లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. సో అంటే మోర్ ఆఫ్ అన్సాచురేటెడ్ గుడ్ ఫ్యాట్స్ తినమంటున్నారు. సో కంపేర్ టు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ బ్యాడ్ ఫ్యాట్. ఇప్పుడు వరకు ఫుడ్ మాట్లాడుకున్నాము, అయితే ఆల్కహాల్ కూడా మాట్లాడాము. కూల్ డ్రింక్స్ కూడా యాజ్ బ్యాడ్ యాజ్ మనకి ఏమంటారు ఇప్పుడు ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. సో ఇది కూల్ డ్రింక్ కూడా నథింగ్ బట్ మీకు WHO షుగర్ లిమిట్ అని ఉంటుందండి. పర్ డే ఇంత షుగర్ తినాలి, ఇంతకంటే మంచిది కాదు అని. సో ఒక కూల్ డ్రింక్ 330 mlలో ఆల్మోస్ట్ 40 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. సో అది మోర్ దెన్ WHO డైలీ రికమెండెడ్. సో అది తీసుకోవడం వల్ల మీకు మోర్ అండ్ మోర్ ఫ్యాటీ లివర్ అండ్ దానివల్ల పళ్ళు పాడవుతాయి, పళ్ళు పుచ్చిపోతాయి, గమ్ డిసీజెస్ వస్తాయి. అండ్ దాంట్లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలు పాడవుతాయి, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం, బోన్స్ వీక్ అవడం. సో ఇలాగా కూల్ డ్రింక్స్ మనం సరదాగా తాగే వాటి వల్ల మనకి షుగర్ రిస్క్, ఫ్యాటీ లివర్ అండ్ బోన్స్ వీక్ అవుతుంది. సో రెగ్యులర్గా తాగితే చాలా ప్రమాదం. 6 liters ఆఫ్ వాటర్ తీసుకోండి, మీరు హెల్తీగా ఉంటారని చెప్తూ ఉంటారు. కడుపు నిండా నీళ్ళు తాగితే మంచిదేనా? సో ఇది 6 liters లేకపోతే 8 glasses ఆఫ్ వాటర్ అవన్నీ మిత్స్ అండి. సో సింపుల్ ఫండా ఏంటంటే, సో మీకు యూరిన్ కలర్ని బట్టి మీరు యూ కెన్ టేక్. సో మీరు యూరిన్ కనుక బాగా డార్క్ వస్తుందంటే మీరు డీహైడ్రేషన్లో ఉన్నట్టు. సో వైట్గా వస్తుందంటే మీరు ఎడిక్వెట్లీ హైడ్రేటెడ్ అని. సో మీరు విపరీతంగా తాగడం వల్ల ఫేస్లో గ్రో రాదు, లేకపోతే చర్మం బెటర్ అవ్వదు. సో మీరు వాటర్ ఎంత అనేది మీ రిక్వైర్మెంట్, మీకు దప్పికేయడము యూరిన్ కలర్ని బట్టి. సో ఆన్ అండ్ యావరేజ్ ఫిమేల్స్లో అయితే ఒక 2-2.5 liters, మేల్లో ఒక 3 to 3.5 liters. సో ఎక్కువ వాటర్ తాగితే మోషన్ బాగా అవుద్ది, ఎక్కువ వాటర్ తాగితే ఏదో హెల్త్ క్లీన్ అయిపోతుంది. అసలు టు బీ ఫ్రాంక్, మీరు డీహైడ్రేషన్లో ఉండి దానివల్ల కాన్స్టిపేషన్ వస్తే వాటర్ తాగితే హెల్ప్ అవుతుంది. కానీ మీరు 1 లీటర్ గంటలో 1 లీటర్ కంటే ఎక్కువ తాగితే మీ కిడ్నీస్ కూడా పనిచేయలేవు. సో కిడ్నీ ఫిల్టర్ చేయగలిగేది 1 లీటర్ మాత్రం గంటలో. మీరు ఒకేసారి లోడ్ 2 లీటర్లు 3 లీటర్లు తాగితే ఒకటి మీకు ఫస్ట్ డిస్కంఫర్ట్, రెండోది కిడ్నీలకి అన్నెసరీగా లోడ్ ఇస్తున్నారు, డైల్యూట్ అయిపోద్ది, మూడోది సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి, హైపోనెట్రిమెంట్ అంటే సైకలాజికల్ పాలిడిప్సీ అంటారు. కొంతమంది తాగుతూనే ఉంటారు, తాగడం వెళ్ళడం దానివల్ల వాళ్ళకి సోడియం లెవెల్స్ పడిపోయి హైపోనెట్రిమియా కండిషన్ కూడా రావచ్చు. సో ఇట్లాంటి జస్ట్ సింపుల్, మీకు దప్పికేసిందా, యూరిన్ వెళ్తున్నారా, కలర్ బాగానే ఉందా, అంతే. సో యూజువల్గా 8 glasses మిత్, లేకపోతే ఇట్లా 6 liters అంటే ఏంటండి అది టూ మచ్. 6 liters అంటే యువర్ ఏది కూడా ఓవర్గా చేయకూడదు, మోడరేషన్ ఈజ్ గుడ్.
అయితే మరి హెల్త్ బావుండాలంటే తేనె, నిమ్మకాయ నీళ్ళు తీసుకోండి బావుంటది. గోరువెచ్చని నీళ్ళతోని గట్ హెల్త్ కూడా బావుంటది. లేదంటే వెయిట్ లాస్ అవుతారు. కడుపులో గ్యాస్ ఉన్నా గాని ఎళ్ళిపోతదని చెప్తూ ఉంటారు. వాస్తవం ఎంత? అది చాలా కామన్‌గా యూజ్ చేసే ఇదండి. హుహు. పొద్దున లేంగానే ఒక నిమ్మకాయ, తేనె హ్మ్. తాగుతా ఉంటారు. గోరువెచ్చని నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో తాగుతా ఉంటారు. వెయిట్ లాస్‌కి టు బీ ఫ్రాంక్ హ్మ్. అంత పెద్ద హెల్త్ అడ్వాంటేజెస్ ఏం లేవు. హ్మ్. సో, విటమిన్ సి పరంగా కొంత హ్మ్. బెనిఫిట్స్ ఉండొచ్చు. మళ్ళీ అది కూడా విటమిన్ హ్మ్. సి ఎక్కువ తీసుకున్న కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అదే పొట్టలో ఏం జరుగుతది డాక్టర్ గారు? సో, ఇప్పుడు రీసెంట్‌గా చెప్తున్నది హ్మ్. ఏందంటే, మీరు అన్నం తినే ముందుల వాటర్ తాగితే హ్మ్. సో, స్పేస్ ఆక్యుపై అవుద్ది కాబట్టి తక్కువ తింటారు కాబట్టి వెయిట్ లాస్ అవుతారు. హ్మ్. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మైగ్రేన్ హెడేక్స్ హ్మ్. తగ్గుతున్నాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతున్నాయి. హ్మ్. ఇట్లాంటివి చిన్న చిన్న హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్పితే సో, గట్టికి స్పెషల్‌గా ఏమన్నా పవర్స్ రావడమో లేకపోతే హ్మ్. మిరాకిల్స్ జరగడం అనేది ఉండదు. హ్మ్. ఏదైనా కూడా మితంగా తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు మా సో, రోజంతా తీసుకోవచ్చా? టేస్ట్ కోసం అండి. హ్మ్. నాకు గోరువెచ్చని నీళ్ళలో ఎక్స్‌ట్రా హెల్త్ బెనిఫిట్ ఏంటో నాకు తెలీదు. హ్మ్. అది మామూలుగా మొత్తం క్లియర్ అయిపోతది అని చెప్తా ఉంటారు గదా! మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ గ్యాస్ ఫ్యాక్ట్ పట్టేసినట్లున్నా తగ్గిపోతదని. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే మీకు ఇట్లాగ బ్లాక్‌లు ఇలాంటివి ఏమి ఉండవండి. హ్మ్. మీ కోలన్‌లో సెల్స్ ఎవ్రీ 72 అవర్స్‌కి కొత్త సెల్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. హ్మ్. సో, పాత సెల్స్ ఊడిపోయి పడిపోతా ఉంటాయి. హ్మ్. సో, అక్కడికెళ్ళి మీ మడ్డిలాగా అతుక్కుపోయి హ్మ్. బ్లాకులు అలా ఏమి ఉండవు. హ్మ్. సో, ఇది తీసుకోగానే ఇట్లాగా సర్ఫేస్ ఉతికినట్టు హ్మ్. అట్లాగేం రాదు. సో, అట్లాంటి హెల్త్ బెనిఫిట్ అయితే ఏం లేదు గోరువెచ్చని నీళ్ళకి. యాహ్! డాక్టర్ గారు ఎప్పుడైనా ఫుడ్ తింటున్నప్పుడు ఇక్కడ పట్టేసినట్లుగా అవుతూ ఉంటుంది. అమ్మో! గుండెలో పట్టేసినట్లుగా అయింది అంటారు. అది ఎందుకండి? ఒక్కొక్కసారి మనం ఫాస్ట్‌గా నమలకుండా మిగిలినప్పుడు, ఆ! లేకపోతే కొంత ఎసిడిటీ వల్ల అట్లా హ్మ్. కొంతమందికి ఛాతీలో పట్టేయడము, హ్మ్. గ్యాస్ ట్రాప్ అవ్వడం అనేది జరుగుతా ఉంటది. హ్మ్. చాలామంది పానిక్ అవుతా ఉంటారు. హ్మ్. సో, ఇది హార్ట్ ప్రాబ్లమా? లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్ హ్మ్. అనేది ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటూ ఉంటారు. సో, యూజువల్‌గా మనకి ఈ గ్యాస్ ప్రాబ్లము ఇలాంటివి ఏమన్నా ఉంటే హ్మ్. అది ఒక బర్ప్ వచ్చిన తర్వాత ఆ పెయిన్ గానీ, డిస్కంఫర్ట్ గానీ తగ్గడము, హ్మ్. లేకపోతే వాటర్ తీసుకుంటే కొంత ఫ్రీ అవ్వడం అనేది హ్మ్. జరుగుతూ ఉంటది. హ్మ్. అలా కాకుండా అదే కంటిన్యూస్‌గా ఎక్కువ హ్మ్. ఇంటెన్సిటీ పెరిగిపోతా ఉన్నా హ్మ్. మనం వి హావ్ టు హ్మ్. అలార్మ్ అనమాట. ఇదేమన్నా హార్ట్‌కి సంబంధించింది అన్నది చూసుకోవాలి. ఫుడ్ తినేటప్పుడు అలా ఆగిపోతే. ఫుడ్ తినేటప్పుడు హ్మ్. హార్ట్ అటాక్ హ్మ్. ఛాన్సెస్ తక్కువ హ్మ్. జనరల్‌గా. హ్మ్. యూజువల్‌గా ఇది గ్యాస్ హ్మ్. రిలేటెడే ఉంటుంది. హ్మ్. ఒక్కొక్కసారి కొన్ని మొటిలిటీ ఇష్యూస్ ఉంటాయండి. హ్మ్. సో, మన ఫుడ్ పైప్‌లో ఉండే కండరాల కోఆర్డినేషన్ ప్రాబ్లమ్ వల్ల కూడా ఇలాగా మనకి పెయిన్స్ గానీ, పట్టేయడం గానీ జరుగుతా ఉంటాయి. ఓకే.